నేను గత ఎన్నికల్లో కుర్మ సంఘం నాయకులు మా పెద్దన్న మక్కన్న సీనన్న అంటే ఈనాడు ఎప్పుడు కూడా అమ్మాలి సీనన్న అనమాట. నన్ను ఎన్నోసార్లు సీనన్న అంటే అనొద్దన్న, నన్ను అమ్మాలి సీనన్న అనాలంటే సీనన్న. మరి అదేవిధంగా ఇక్కడ నాయకులంతా కూడా ఇచ్చేసి పెద్ద ఎత్తున మా విజయబాబు వీళ్ళంతా కూడా నిద్రలో భాగంగా ఎలక్షన్లో వచ్చిన ప్రాంతంలో ఈ ప్రాంతం వచ్చినప్పుడు మరి ఇక్కడే మీ ఇంట్లో వండుకుంటానంటే అప్పుడు చిన్న ఇల్లు ఉండే, ఎప్పుడు యాడ్ చేస్తుండే, అప్పుడు చిన్న ఇల్లు ఉండన్నా నేను నా ఇంట్లో వండుకున్నావు, ఈరోజు 4 అంతస్తులు ఇల్లు కట్టని చెప్పి అక్కనే చెప్తున్న సందర్భంగా గుర్తు చేసుకుని సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ రోజు చూపించండి వాళ్ళ ఇంటి కూడా గుళ్ళు ఉన్నాయి. మరి మా కుర్మ సంఘానికి ఇబ్బంది ఉందన్న, మరి ఉన్న గుళ్ళు కూడా పోయేటట్టున్నాయి, మాకు గుళ్ళు లేని పరిస్థితి ఏర్పడుతుంది అంటే తర్వాత మీరు మాట్లాడడం తప్పకుండా మీకు చేపిస్తా అని చెప్పిన, ఎలక్షన్ల తర్వాత చేపిస్తా అని చెప్పిన అదే మాట కట్టుబడి మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ స్టాచ్యూలు పెట్టిన సందర్భంలో మాకు కూడా గుడి కట్టియాలన్న, ఇక్కడ గుడి బాగుంటుందని చెప్తే వెంటనే మీరు కట్టుకోండి, ఎవరడ్డం వచ్చారని చూసుకుని మీరు అయితే కట్టండి అని చెప్తే మరి మీరు ధైర్యంతో మరి మొక్కమని ధైర్యంతో ఈరోజు ఇంత పెద్ద గుడిని కట్టి మరి ప్రాంతానికి వన్నది ఇచ్చినట్టే కూడా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కుటుంబ సంఘం అందరూ కూడా ఈరోజు 4 రోజుల పాటు పండుగ చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇదే పండుగను కొనసాగించే రకంగా రాబోయే కాలంలో ఇదే బుద్ధ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ పార్క్ లాగా కూడా చేపిస్తాం, పక్కన ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో పార్క్ లాగా చేస్తే వచ్చే వాళ్ళు కూర్చోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి కూర్చుంటే ఇక్కడ పూజలు చేసుకునే రకంగా ఉంటుంది కాబట్టి మరి ఇక్కడనే మరి అన్ని కార్యక్రమాలు చేపట్టుకునే రకంగా మరి పక్కనే మరి బాగా కూడా అడిగారు అన్న, మీరు కుటుంబ సంఘాన్ని కట్టించారు కానీ మా పరిస్థితి ఏంటన్నా మరి అని చెప్పి యాదవ్ సంఘం అడిగారు. మరి పక్కన యాదవ్ సంఘం కూడా కట్టుకుంటారు బ్రహ్మాండ అడిగారు కానీ వాళ్ళకి ఏం చేయకుండా మీరు స్టార్ట్ చేయండి అన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యాదవ్ సంఘాలు కూడా పక్కనే జస్ట్ స్పందన అవుతున్నాయి, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా సంతోషం అంటే కుర్మ యాదవులు అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండే రకంగా నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. మల్లాపూర్లో హైయెస్ట్ అంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది కుర్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి కుర్మ వాళ్ళు అదే యాదవ్ సంఘం వాళ్ళు కూడా కట్టుకుంటున్న సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఏ రకంగా కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎల్లవెళ్ళని అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి పార్టీలు మారినా ఏదైనా అవకాశం పరిస్థితులు బట్టి మారాల్సి వచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో మేము అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా మీకు సేవ చేసే రకంగా ముందు ఉంటారని చెప్పి అమ్మవారిని అందరూ కూడా నా ఇంటి దేవత కూడా ఎల్లమ్మ తల్లి కాబట్టి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మల్లన్న దేవుడు అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి శ్రీనన్నకు అక్కన్నకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అన్న గారు. ఇళ్ళవేళలా మీ ఆశీర్వాదం మా మీద ఉండాలి. మీరు చేసిన మేలు మేమే కాదు, మా తర్వాత వచ్చే జనరేషన్ మా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా మేము చేసినాం. దానికి చాలా సంతోషంగా ఉంది. అన్నమాట మీద నిలబడ్డది చేసి చూపించడం. ఇంకో కూడా గొప్ప విషయం ఏంటంటే అన్న ఇవాళ కులం మొత్తం కూడా ఒకటే అయిందన్న. ఆ కులమే సొంతంగానే ఎవరి దగ్గర కూడా ఒక చందాలా పోకుండా సొంతంగా డబ్బులు వేసుకొని ఏదైతే గుడి నిర్మించినామో ఇది మాత్రం తెలంగాణలోనే రికార్డ్ అన్న. ఇది మల్లాపురంది. వితిన్ 3 నెలలనే గుడి కట్టిన రికార్డు మాదైతే మిగతా 3 నెలల ఇంత మీద పండుగ చేసినది కూడా అది మాకే దక్కింది. ఎవరి దగ్గర పోకుండా 1 రూపాయి చందా లేకుండా ఇంత మీద పండుగ చేయడం అనేది మామూలు విషయం కాదు. దీనికి దేవుని ఆశీర్వాదం ఉన్నది, సుభాష్ రెడ్డి అనేది ఆశీర్వాదం ఉన్నది. నా కులం మొత్తం బలగం ఒక్కటై మాకు అందరికి సపోర్ట్ ఇచ్చారు. మా అందరి కులానికి కుల బాంధవులకు వచ్చిన మా కుల సభ్యులకు నాకు వచ్చిన మా బలగానికి అందరికి కూడా నా కుల బలం నా బలగం అందరికి కూడా మరొక్కసారి బీరప్ప ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరు కూడా కళ్యాణం ఇప్పుడు ఇలా కథ ఉంది. దీనికి కూడా వివిధ అందరు కూడా కుల సభ్యులు మన బలగం అంతా కూడా తొందరగా ఇక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి కోరుతా ఉన్నాం.